దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుదాం. మనము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. 2వ అధ్యాయము 19 నుండి 22 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19 నుండి 22 వచనాల వరకు వాక్య భాగాన్ని చదువుతున్నాను. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునే ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. సింహాసనాసీనుడవు, సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే వసించుచున్న మా కన్న తండ్రి, మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు. మీ బిడ్డలుగా ఇంతవరకు మేమందరము కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, మీ నామమును మహిమపరచడానికి మీరు మాకు కృపనిచ్చారు. మీకు స్తోత్రాలు ప్రభా. మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఈ సమయంలో మీ పాద సన్నిధికి మేము వస్తుండగా మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ వాక్యము ద్వారా మమ్మలను బలపరచండి. మీ వాక్యమే మమ్మలను బ్రతికిస్తుంది. మీ వాక్యమే మమ్మలను జీవింపచేస్తుంది. మీ మాటలు ప్రభా మమ్మలను బ్రతికిస్తాయి తండ్రి. మేమందరము కూడా తండ్రి నైనా ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మేము కట్టబడడానికి పరిశుద్ధ ఆత్మదేవ మీరు మమ్మలను ఏర్పరచుకున్నారు. మీ ఏర్పాటు, మీ సంకల్పాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. ఇది మా మంచితనాన్ని బట్టి, మా గొప్పతనాన్ని బట్టి కలిగింది కాదు, కానీ కేవలం మీ దయా సంకల్పమును బట్టి మాత్రమే. కరుణా సంపన్నుడైన మీరు మమ్మలను ప్రేమించి ఈ విధంగా ఎన్నుకున్నందుకే, మమ్మలను ప్రత్యేకించుకున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మదేవ మీరే మాకు బోధకుడిగా ఉండి మాకు నేర్పించి సహాయం చేసి మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మనము ఎఫెసీ పత్రికను మనము చాలా వారాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ పత్రికలో ఎన్నో ఆత్మీయ సత్యాలు, మన ఆత్మీయ జీవితమునకు అవసరమైన మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసిన పద్ధతిని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఒక్కసారి మనం గతంలో ఏం నేర్చుకున్నామో ఒకసారి మళ్ళా జ్ఞాపకం చేసుకుని మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మొదటి అధ్యాయంలో పౌలు గారు ఏమని చెప్తున్నాడనంటే, తండ్రి అయిన దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే మనుషులందరూ కూడా పాపము చేసి ఆ పాపము ద్వారా అందరూ నరకానికి వెళ్ళిపోవలసిన వారై ఉండగా దేవుడు కొంతమందిని తనకు కావాలని ఎన్నుకొని ప్రత్యేకించుకొని దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనలను ఎన్నుకున్నాడు. తండ్రి అయిన దేవుడు ఎన్నుకోవడం మాత్రమే కాదు, కానీ ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మనందరి కొరకు కూడా పాపము నుండి విడిపించడానికి విమోచన కార్యాన్ని చేశాడు. మనం చేసిన ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేశాడు? విడిపించి విమోచన కార్యాన్ని చేశాడు. కేవలం తండ్రి అయిన దేవుడు ఎన్నుకోవడం మాత్రమే కాదు, కుమారుడైన యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మ ద్వారా మనల్ని ఏం చేశాడంటే ముద్రించాడు, మనలను సీల్ చేశాడు, మనలను ఆయన దత్తపుత్రులుగా అంగీకరించాడు. ఆయన మనలను ముద్రించి మనము దేవునికి చెందిన వారమని, మనము దేవునికి సంబంధించిన వారం అన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేశాడంటే నిశ్చయం చేశాడు, కన్ఫామ్ చేశాడు. మొదటి అధ్యాయంలో మనము మొదటి నుంచి 14 వచనాలు అది నేర్చుకున్నాం. 15వ వచనం నుండి 23వ వచనం వరకు కూడా అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని గురించి, సార్వత్రిక సంఘాన్ని గురించి ఆయన ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడనంటే, తండ్రైన దేవుడు ఎన్నుకున్న వారిని, కుమారుడైన యేసుక్రీస్తు విమోచించిన వారిని, పరిశుద్ధాత్మ దేవుడు ముద్రించినటువంటి వారికి దేవుడు అసాధారణమైనటువంటి శక్తిని దేవుడు మనలో పెట్టాడు. ఆ అసాధారణమైనటువంటి శక్తి ద్వారా మనము దేవుని కొరకు బలమైన కార్యాలు చేయడానికి ఎక్స్ట్రాడినరీ పీపుల్గా దేవుడు మనను ఎన్నుకొని దేవుని కొరకు ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేయడం కొరకు దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఎన్నుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు.
ఇక్కడ రెండు విషయాలు, దేవుని కొరకు బలమైన కార్యాలు చేయడం మాత్రమే కాదు, కానీ మనంతటి మనముగా తీసివేసుకోలేనటువంటి బలహీనతలు ఏవైతే మనలో మనం కలిగి ఉన్నామో కొన్నిసార్లు ఇది మానేద్దాం, ఇది చేయకూడదు, ఇది వదిలిపెట్టేద్దాం అని అనుకుంటాం, కానీ కావాలని మరలా తిరిగి అదే చేస్తూ ఉంటాం. అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అసాధారణమైనటువంటి శక్తి ద్వారా మనం నడిపించబడడానికి మనము ఒప్పుకున్నట్లయితే మనం ఏదైతే విడిచిపెట్టలేకపోతున్నామో, ఏదైతే మనము కాదనుకోకుండా దానికి దూరంగా ఉండలేకపోతున్నామో, ఆయా పరిస్థితులలో ఈ అసాధారణమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా వాటి మీద విజయాన్ని పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడని 15వ వచనం నుండి 24వ వచనం వరకు కూడా మనం చదువుకున్నాం. 2వ అధ్యాయం వచ్చేసరికి మొదటి 4 వచనాల్లో ఆమె ఏం చెప్పాడనంటే, మనమందరము కూడా పాపముల చేతను అపరాధముల చేతను ఎలా ఉన్నాం? మనం చచ్చిన స్థితిలో ఉన్నాం. అంటే ఆత్మ సంబంధంగా మనం చచ్చిన స్థితిలో ఉన్నాం. అంటే దేవునికి మనం దూరం అయిపోయి మనకు దేవునికి మధ్య పాపం అనేది అడ్డుగా వచ్చినప్పుడు మనము దేవునిని చేరుకోవడానికి కానీ, దేవుని దగ్గరికి వెళ్ళడానికి కానీ, దేవునితో సమీపించడానికి కానీ ఏమాత్రము అర్హత మనకు లేనే లేదు. కానీ దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి తన కృప ద్వారా, తన ప్రేమ ద్వారా మనలో విశ్వాసాన్ని పుట్టించి విశ్వాసము ద్వారా మనము రక్షింపబడడానికి దేవుడు మనల్ని ఏం చేశాడు? రక్షించుకున్నాడు. ఈ రక్షణ మన వల్ల కలిగినది కాదు. అందుకనే 2వ అధ్యాయం 8, 9 వచనాలు కూడా ఆయన ఏమంటాడనంటే, మీరు కృపచేతనే రక్షింపబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే అని అంటాడు. అంటే దేవుని వరము ద్వారా, దేవుని కృప ద్వారా మాత్రమే మనము రక్షింపబడ్డాం. అయితే గత వారం మనం ఏమి ధ్యానం చేసామంటే 2వ అధ్యాయం 11వ వచనం నుండి 18వ వచనం వరకు కూడా యూదులు అన్యులు అనేటువంటి వారు సంఘంలో ఉన్నారు. అంటే మనం బైబిల్ ప్రకారం యూదులం కాదు, అన్యజనులం. అయితే అన్యజనులైన మనకి ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు? దేవుడు యూదులకు మాత్రమే ఇచ్చాడు, ఇశ్రాయేలులకు మాత్రమే ఇచ్చాడు. ఆజ్ఞలు, నిబంధనలు, ఆశీర్వాదాలు, వాగ్దానాలు ఇవన్నీ ఇశ్రాయేలులకు మాత్రమే సంబంధించినవి. కేవలం ఇశ్రాయేలులను మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు? ఇశ్రాయేలులను మాత్రమే దేవుడు ఎందుకు వాగ్దానాలు, ఆశీర్వాదాలన్నీ వాళ్ళకు మాత్రమే ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఆయన యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటనంటే, ఇశ్రాయేలుల ద్వారా ఒక జనాంగాన్ని దేవుడు ఎన్నిక చేసుకుని వారి ద్వారా ప్రపంచానికి రక్షణ అందించాలి అన్న కేవలం ఒకే ఉద్దేశంతో దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎన్నుకున్నాడు. కేవలం ఇశ్రాయేలు జనాంగాన్ని ఎన్నుకోవడం మాత్రమే కాదు, వారిని కాపాడుతూ, వారిని భద్రపరుస్తూ, వారికి కావలసిన అన్నీ సమకూరుస్తూ, వారిని ఒకవేళ ఎవరైనా శత్రువులు అటాక్ చేస్తే వారికి దేవుడు ఏం చేశాడనంటే, వారి పక్షాన దేవుడు ఉండి యుద్ధం చేసి వారిని ఓడించి ఇశ్రాయేలులను భద్రం చేస్తూ వచ్చాడు. వారు అడిగినవి ఇచ్చాడు, వారికి కావాలన్న ఇచ్చాడు, వారు ఆశించిన దానిని వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇక్కడ ఒక విషయం ఏంటనంటే, ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు అంత శ్రద్ధ చూపిస్తూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు అంత కనికరాన్ని చూపించి వాగ్దానాలు, నిబంధనలు, ఆశీర్వాదాలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఒక సరిహద్దుని నిర్మించుకున్నారు, ఒక బౌండరీని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు మాకు మాత్రమే చెందినవాడు, మాకు మాత్రమే వాగ్దానాలు, మాకు మాత్రమే ధర్మశాస్త్రం, మాకు మాత్రమే ఆశీర్వాదాలు, ఇంకెవ్వరు కూడా దేవుని దగ్గరికి రావడానికి వీలు లేదు అన్నట్టుగా వాళ్ళు ఒక సరిహద్దుని నిర్మించుకుని ఎవరు కూడా దేవుని దగ్గరికి రావడానికి అవకాశం లేకోకుండా వారు హద్దులు నియమించుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఆ దేవుని యొక్క ఏర్పాటుని బట్టి వారు సరిహద్దులు నిర్మించుకున్నప్పుడు, వారు ఒక బౌండరీని ఏర్పాటు చేసుకున్నప్పుడు, రక్షణ అనేది ప్రపంచానికి అందాలన్నది దేవుని ఉద్దేశం కదా. అయితే వీళ్ళు కేవలం సరిహద్దులు మాత్రమే నిర్మించుకున్నారు, అక్కడ మాత్రమే ఉండిపోతున్నారు. అందుకని దేవుడు ఏం చేశాడనంటే, ఆయన భూమి మీదకు మానవుడిగా దిగి వచ్చాడు. ఎప్పుడైతే మానవుడిగా దిగి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారనంటే, యేసు ప్రభును వాళ్ళు తిరస్కరించారు. అప్పుడు దేవుడు ఏం చేశాడనంటే, అన్యజనుల దగ్గరికి వెళ్ళాడు. నిజానికి అన్యజనులు దేవుని దగ్గరికి రావడానికి అర్హత లేదు, మనం దేవుని దగ్గరికి రావడానికి యోగ్యత లేదు. కానీ దేవుడు అన్యజనులకు కూడా రక్షణ ఉంది, అన్యజనులను కూడా దేవుడు ఎన్నుకున్నాడు అన్న ఉద్దేశంతో అన్యజనులైన మనకి దేవుడు ఏం చేశాడనంటే రక్షణ సువార్తను ప్రకటింపజేశాడు. ఇప్పుడు యూదుడని కానీ అన్యుడని కానీ తేడా ఏమీ లేదు. ఎందుకని? రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఎవరి ద్వారా రక్షింపబడుతున్నారు? యేసయ్య రక్తము ద్వారా మాత్రమే. యూదుడైనా అన్యుడైనా కేవలం యేసయ్య రక్తము ద్వారా మాత్రమే విమోచింపబడుతున్నారు. కాబట్టి ఎవరైనా ఆయన దగ్గరికే రావాలి. కాబట్టి ఇందులో యూదుడని, అన్యుడని, గ్రీసు దేశస్థుడని, ఇశ్రాయేలీయుడని ఏమీ తేడా లేదు. స్త్రీ అని, పురుషుడని ఏ భేదం లేదు. అందరూ క్రీస్తునందు ఏమై ఉన్నాం? మనం ఏకమై ఉన్నాం, ఒక్కటై ఉన్నాం అని ఆయన తెలియజేస్తూ వచ్చాడు.
ఇక్కడ పౌలు గారు ఏమని చెప్తున్నాడనంటే, మన పాత స్థితి అంటే క్రీస్తును అంగీకరించక ముందు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందనంటే, మనం క్రీస్తు లేని వారిగా ఉన్నాం. ఇప్పుడు నూతన స్థితిలో ఎలా ఉన్నాం? మనం క్రీస్తును కలిగి ఉన్నాం. మునుపు దూరస్తులై ఉన్నాము, క్రీస్తుని బట్టి ఇప్పుడు దేవునికి ఏమయ్యాం? మనం సమీపస్తులయ్యాం, దగ్గరగా ఉన్నాం. ఒకప్పుడు మనము పరదేశులుగా పరజనులుగా ఉన్నాము, ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి జనాంగంగా దేవుడు మనను ఎన్నుకున్నాడు. ఒకప్పుడు నిరీక్షణ లేని వారిగా ఉన్నాం, మనకి నిరీక్షణ లేదు, హోప్ లేదు. అలాంటి నిరీక్షణ వాగ్దానాలు ఏమీ లేనటువంటి ప్రజలుగా ఉన్న మనలను దేవుడు ఏం చేశాడంటే, ఒకే నిరీక్షణ కలిగి ఉండడానికి మనం ఏం చేయబడ్డాం? పిలువబడ్డాం. ఒకప్పుడు దేవుడు లేని ప్రజలుగా ఉన్నాం, కానీ ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? మనకు తండ్రిగా ఉన్నాడు. ఈ రెండు గుంపులను దేవుడు ఏం చేశాడంటే, ఒకటిగా ఒకే వ్యక్తిగా దేవుడు మనల్ని చేశాడు అన్న సత్యాన్ని దేవుని వాక్యములో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకని దేవుడు మనలను అలా ఒకటిగా చేశాడు అని అంటే, మనకు రక్షణ రావడానికి కూడా ఇశ్రాయేలీయులకు చేసినటువంటి పని ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోమన్స్ 9:30లో, రోమపత్రిక 9వ అధ్యాయము 30వ వచనములో ఆయన ఇలా రాస్తూ ఉన్నాడు. యూదుల గురించి, అన్యజనుల గురించి, ఇశ్రాయేలుల గురించి ఆయన ఇలా రాస్తూ ఉన్నాడు. అట్లయితే మేమేమందుము, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలీయులు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్టు దానిని వెంటాడిరి. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుమండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టిపడిరి. అడ్డురాయి తగిలి ఏమయ్యారు? వాళ్ళు తొట్టిపడ్డారు. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తానంటే, ఇంకొక మాట చదువుదాం. 11:11 వచనం, 11:11లో రోమపత్రిక 11:11 వచనం. కాబట్టి నేను అడిగినది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా, అట్లన రాదు. వారి రోషము పుట్టుటకే వారు తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారు తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును. ఇక్కడ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్న మరొక సత్యం ఏంటనంటే, అన్యజనులు రక్షణ కలగడానికి, ఇశ్రాయేలీయుల ద్వారా రక్షణ వారికి అందడానికి ఇశ్రాయేలీయులు బౌండరీని ఏర్పాటు చేసుకున్నారు. వారు సరిహద్దులు దాటి సువార్త ప్రకటించట్లేదు. అందుకని దేవుడు ఏమన్నాడనంటే, మీరు అన్యజనులైనటువంటి వారికి కూడా సువార్త ప్రకటించాలని దేవుని ప్రణాళిక కలిగి ఉండగా వారేం చేశారంటే, ఇశ్రాయేలీయులు దేవుని యందు విశ్వాసము ద్వారా దేవుని దగ్గరికి చేరడానికి బదులుగా తమ క్రియల ద్వారా దేవుని దగ్గరికి చేరాలని అనుకున్నారు. ఇశ్రాయేలీయులు ఏం చేసేవారు అని అంటే, దేవుని దగ్గరికి చేరాలనంటే ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడు వారికి ఎన్ని ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇస్తే ఇశ్రాయేలీయులు వాటిని 613 ఆజ్ఞల కింద మార్చేసుకున్నారు. ఈ 613 ఆజ్ఞల్లో యూదుడైనటువంటి వారు లేకుంటే ఇశ్రాయేలీయులు ఒక పని చేస్తే చాలు, నేను దేవుని పని చేశాను అన్నట్లుగా, ఏదైనా ఒక సహాయం చేస్తే లేకుంటే ఏదైనా చిన్న పని చేస్తే అది దేవుని కొరకు నేను చేశాను, నేను ఈ పని ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాను, ఈ పని ద్వారా నేను దేవుని దగ్గరికి చేరగలిగాను, దేవుని సంతోష పెట్టగలిగాను అన్న ఆలోచనతోనే ఉన్నారు. కానీ నిజానికి దేవుని సంతోష పెట్టేది మనం చేసే పనులను బట్టి కాదు. దేని ద్వారా దేవుని సంతోషపడతాడు? విశ్వాసము ద్వారా మాత్రమే. ఎబ్రీ పత్రిక 11:6లో ఏమని చెప్తానంటే, విశ్వాసం లేకుండా ఎవడు దేవునికి ఇష్టడిగా ఉండలేడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండుట అసాధ్యం. కాబట్టి దేవుణ్ణి సంతోష పెట్టాలన్నా, దేవుణ్ణి ఆనందింప చేయాలన్నా మనం చేసే మంచి పనులను బట్టి, మంచి క్రియలను బట్టి కాదు, కానీ కేవలం దేన్ని బట్టి అంటే విశ్వాసం ద్వారా మాత్రం. ఈ విశ్వాసము ద్వారా దేవుణ్ణి చేరుకోగలుగుతాం, విశ్వాసము ద్వారా మాత్రమే దేవుని సంతోష పెట్టగలుగుతాం. ఇశ్రాయేలీయులు ఏం చేస్తూ ఉన్నారు? కేవలం పనులు చేసి మాత్రమే, కేవలం మంచి పనులు చేసి మాత్రమే దేవుని సంతోష పెట్టాలనుకుంటున్నారు. వాళ్ళు విశ్వాసం ద్వారా దేవుని చేరుకోలేదు. కాబట్టి అన్యజనులకు సువార్త ప్రకటించబడినప్పుడు విశ్వాసము ద్వారా దేవుని దగ్గరికి వారు రాగలిగారు. ఇప్పుడు విశ్వాసము ద్వారా మనం దేవుని దగ్గరికి వచ్చాం కాబట్టి విశ్వాసాన్ని బట్టి దేవుడు మనలను ఏం చేశాడనంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించి నిమిత్తము రాజులైన యాజక సమూహముగాను పరిశుద్ధ జనముగాను దేవుని సొత్తైన ప్రజలుగాను దేవుడు మనల్ని ఏం చేశాడు?
ఎన్నుకున్నాడు. అంటే ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, ఒకప్పుడు పాపంలో బ్రతికాం, ఒకప్పుడు పాపముల చేత చచ్చని స్థితిలో ఉన్నాం, దేవునికి దూరం అయిపోయాం. కానీ క్రీస్తునందు దేవుడు మనల్ని ఏం చేశాడంటే చీకటిలో ఉన్న మనలను, పాపంలో చచ్చని స్థితిలో ఉన్న మనలను ప్రభు ఏం చేశాడంటే తన దగ్గరికి పిలుచుకుని రాజులైన యాజక సమూహంగా చేశాడు. దేవుడు మనలను ఒక ప్రత్యేక జనాంగంగా ఎన్నుకున్నాడు. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. చదువుకున్న ఎఫెసీ పత్రికలో ఈ 3 వచనాల్లో కూడా ఆయన ఏమంటున్నాడనంటే మీరు ఒక పట్టణముగా కట్టబడుతున్నారు అని చెప్పానంటాడు. ఒక పట్టణము, ఒక రాజ్యముగా కట్టబడుతున్నారు మొట్టమొదటిది. రెండవది మీరు ఒక ఇంటి వలె, ఒక కుటుంబం వలె కట్టబడుతున్నారు అని మాట్లాడుతున్నాడు. మూడవది దేవుడు పునాది వేసినటువంటి ఒక భవనములా కట్టబడుతున్నారు అని చెప్తూ ఉన్నాడు. నాలుగవది మీరు సజీవమైనటువంటి ఒక ఆర్గానిజంగా కట్టబడుతున్నాడు. చర్చ్ ఈజ్ నాట్ ఏ ఆర్గనైజేషన్, ఇట్స్ ఏ ఆర్గానిజం, ఇట్స్ ఏ బయాలజికల్ టర్మ్. కాబట్టి ఆర్గానిజం అని అంటే జీవము కలిగి ఉన్నది. జీవం ఉన్న ప్రతి దానిని ఆర్గానిజంగా దేవుడు తన సంఘాన్ని గడుతున్నాడు. ఐదవది దేవుని పరిశుద్ధమైనటువంటి దేవాలయముగా. అంటే ఈ దేవాలయాన్ని దేవుడు ఎందుకు కట్టుకుంటున్నాడు అని అంటే చూడండి, పాత నిబంధన గ్రంథములో మనము ఆలోచన చేసినట్లు ఏదైనా తోటలో దేవుడు ఆదామును అవ్వను సృష్టించి దేవుడు వారిని ఏదైనా తోటలో పెట్టాడు. పాపము చేసి దేవుడు ఏదైతే మహిమనిచ్చాడో ఆ మహిమ నుండి వాళ్ళు ఏమైపోయారు? తొలగిపోయారు, దూరం అయిపోయారు. అసలు దేవుడు మనిషిని పుట్టించుకున్నది ఎందుకనంటే తన పోలిక చొప్పున, తన స్వరూపం చొప్పున దేవుడు ఎందుకు పుట్టించుకున్నాడు? మనుషులైన వారితో సహవాసం చేయాలని, మనుషులైన వారితో కలిసి జీవించాలన్నది దేవుని ప్రత్యేకమైన ఉద్దేశం. కానీ పాపం ఉన్న చోట దేవుడు నివసించలేడు. పాపం ఉన్న చోట దేవుడు వారితో సహవాసం చేయలేడు. మనుషులు పాపం చేసి దేవునికి దూరం అయిపోయారు. తర్వాత దేవుడు మోషే కాలములో ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమన్నాడు. ఎందుకు ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమన్నాడు? నేను కూడా మీ మధ్య ఉండాలనుకుంటున్నాను, మీతో పాటు ఉండాలని అనుకుంటున్నాడు, నా సన్నిధి మీ మధ్యన ఉంచాలని నేను అనుకుంటున్నాను, కాబట్టి ప్రత్యక్షపు గుడారం కట్టండి అని అన్నాడు. తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ప్రత్యక్షపు గుడారంలో కాదు, ఎక్కడో డేరాల్లో, ఎక్కడో గుడారాల్లో ఉండడం కాదు, పరలోకపు దేవుడైనటువంటి దేవునికి మనం ఒక మందిరం కడదామని చెప్పని దావీదు ప్రారంభించాడు. దావీదు నీవు కట్టడానికి కుదరదు, నీ కుమారుడైనటువంటి సొలొమోను కడతాడని చెప్పి యెరూషలేములో సొలొమోను ద్వారా చాలా గొప్ప మందిరాన్ని అతడు కట్టించాడు. కట్టిన తర్వాత దాన్ని ప్రారంభం రోజున, దానిని ఆ ఓపెనింగ్ రోజున దేవుని సన్నిధిలో అతడు ప్రార్థన చేసినప్పుడు పరలోకము నుండి దేవుని మహిమ వారికి మధ్య దిగి వచ్చినప్పుడు యాజకులు దానిలో సేవ చేయలేకపోయారు. అంటే దేవుని సన్నిధి అంతగా వారి మధ్యకి దిగి వచ్చింది. ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు యెరూషలేము దేవాలయంలో దేవుడు ఉండాలని వారు ఒక మందిరాన్ని కట్టుకున్నారు. కొంతకాలం తర్వాత నెబుకద్నెజర్ రాజు వచ్చి దానిని పూర్తిగా ధ్వంసం చేశాడు. తర్వాత హేరోదు రాజు దాన్ని కట్టించాడు. అది కొంతకాలం నడిచింది. తర్వాత దానిని పూర్తిగా శత్రు రాజులు వచ్చి దానిని పూర్తిగా నాశనం చేసేసారు, ధ్వంసం చేసేసారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత మీరేదో గోడలతో కట్టుకున్నటువంటి ఈ యొక్క మందిరాల్లో కాదు నేను ఉండేది, మీరే నాకు ఒక మందిరంగా ఉండాలి, మీరే ఒక దేవాలయముగా ఉండాలి, మీరు ఒక ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని మీలో నేను ఉండాలి అని అనుకుంటున్నాను, మీలో నివాసం ఉండాలని అనుకుంటున్నాను, మీరే నాకు పరిశుద్ధమైన దేవాలయముగా ఉండాలి అని చెప్పని నేను ఏర్పాటు చేసుకుంటున్నానని చెప్పి రక్షింపబడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎలా కట్టుతున్నాడని అంటే ఒక మందిరంగా, ఒక భవనంగా, ఒక రాజ్యముగా, ఒక పట్టణముగా, ఒక ఆర్గానిజంగా, ఒక పరిశుద్ధమైన దేవాలయముగా కడుతూ ఉన్నాడు మనలందరినీ. ఇప్పుడు దేవుడి నివాసం ఉండే స్థలం ఏది? మనకున్నటువంటి ఈ 4 గోడల మధ్య మనం ఏర్పాటు చేసుకున్న, లేకుంటే పాలరాతితో నిర్మించుకున్న, లేకుంటే పెద్ద పెద్ద మార్బుల్స్తో కట్టుకున్నటువంటి టెంపుల్స్ కాదు. ఏదన్నమాట? మనమే ఆయన మందిరం, మనమే ఆయన దేవాలయం, మనలోనే దేవుడు ఉండాలనుకుంటున్నాడు. అయితే ఇక్కడ పౌలు గారు ఏమని చెప్తున్నాడనంటే మీరు పరిశుద్ధమైనటువంటి దేవాలయముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఆ దేవాలయము ఎలా కట్టబడాలి, ఎలా ఉండాలి, దేవుడు నివాసం ఉండాలనంటే ఆ దేవాలయము ఏ రీతిగా ఉంటే ఆయన వచ్చి మనలో నివాసం ఉంటాడో అన్నది ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. దేవుని సంఘము అంటే, సంఘము అనంటే క్రీస్తు యొక్క శరీరం. శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. శిరస్సు యేసుక్రీస్తు, శరీరం అంతా కూడా ఎవరై ఉన్నారు? సంఘమై ఉన్నాం. ఇది ఒక పోలిక. ఇది శరీరము అని అనగానే మనకు ఒక మాట గుర్తు కావాలి. ఏంటనంటే ఇది ఐక్యతకు సూచనగా ఉంది. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటాయా?
ఒకదానికొకటి కోఆపరేట్ చేసుకుంటాయి కదా. దేనికైనా దెబ్బ తగిలినప్పుడు ఎక్కడో ఒక కాలుకి చిన్న చిటికెన వేలికి దెబ్బ తగిలితే మన శరీరం అంతా కూడా పెయిన్ ఫీల్ అవుతుంది కదా, ఆ నొప్పి తగిలినట్లుగా బాధపడుతుంది. అలాగే సంఘము క్రీస్తు యొక్క శరీరము అని చెప్పబడుతున్నప్పుడు మనందరము కూడా ఒక ఐక్యతగా, ఒక్క శరీరముగా, ఎలాగైతే శరీరము తనకు తాను సహకరించుకుంటుందో అలాగే మనము కూడా ఒకరికొకరు సహకరించుకునే వారిగా ఉండాలి అని దేవుని వాక్యము చెప్తా ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. ఎఫెసియన్స్ 4:16 అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో ఆయన ఇలా రాస్తూ ఉన్నాడు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ చేసుకొనిచున్నది. ఇప్పుడు శరీరము ఎలాగైతే తనకు తాను అభివృద్ధి చేసుకుంటుందో, ఎలాగైతే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటుందో, మనమందరము కూడా సంఘములో చేర్చబడిన మనందరము ఆయా ప్రాంతాలకు చెందిన వారమై ఉండొచ్చు, లేకుంటే ఆయా కుటుంబాలకు చెందిన వారమై ఉండొచ్చు. కానీ మనందరూ కూడా యేసయ్య రక్తము ద్వారా కొనబడ్డాం కాబట్టి మనందరం కూడా ఒక్క కుటుంబంగా దేవుడు మనల్ని చేశాడు. కాబట్టి ఒక్క కుటుంబంగా ఉన్న మనము, వన్ ఫ్యామిలీగా ఉన్నటువంటి మనము, మనందరము కూడా ఈ శరీరము ఎలాగైతే అవయవం ఒకదానికొకటి సహకరించుకుంటుందో అలాగే మనమందరం కూడా ఒకరికి ఒకరు సహకరించుకోవాల్సిన అవసరత మనకెంతైనా ఉంది. కాబట్టి ఇంకొక మాట ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 15వ వచనములో ఆయన ఏం రాస్తున్నాడనంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 1 Corinthians 12:15 12 నుండి చదువుతాను. ఎలాగూ శరీరము ఏకమై ఉన్ననో అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానం చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవములుగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను గాను గనుక శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోను. శరీరం అంతా కన్నైతే వినుట ఎక్కడ, అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. ఇప్పుడు ఒక్క శరీరముగా, ఒక్క అవయవముగా, ఒక్క సంఘముగా, క్రీస్తు శరీరముగా కట్టబడుతున్న మనందరము కూడా ఒకరి పట్ల ఒకరు ఎలాగైతే శరీరము కీలు చేత, అంటే జాయింట్స్ ఉంటాయి కదండి, జాయింట్ అంటే ప్రతి ఈ చెయ్యి జాయింట్ ఉంటుంది, ప్రతి దానికి కూడా మనకి జాయింట్ ఉంటుంది. ఎలాగైతే అతకబడిందో అలాగే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు అనేటువంటి ప్రేమ చేత అతకబడి ఐక్యత కలిగి క్షేమాన్ని, సంఘము క్షేమాభివృద్ధి కొరకు కూడా మనందరము పని చేయవలసిన అవసరం ఉంది. సంఘంలో ఎవరికో ఒకరికి ఒకవేళ బాధ కలిగింది అనుకోండి, నాకెందుకులే అని అనుకోవడానికి లేదు. ఇక్కడ వాక్యం చెప్తూ ఉంది, నేను చెయ్యి కాను కాబట్టి దెబ్బ చెయ్యికి తగిలింది కదా, కాలు నాకెందుకులే అని అనుకోవడానికి కుదరదు. ఎందుకనంటే శరీరంలో ఉన్నాం కాబట్టి చిటికిన వేలుకు దెబ్బ తగిలినప్పటికీ కూడా ఈ శరీరం అంతా కూడా ఎలాగైతే బాధపడుతుందో, ఒకవేళ నా చెయ్యి మీద, ఎడం చెయ్యి మీద దోమ కుడితే నాకెందుకులే అనుకోదు, వెంటనే కుడి చేయి వచ్చి దానిని చంపడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే సంఘములో ఒక వ్యక్తికి ఏదైనా ప్రాబ్లం వస్తే నాకెందుకులే అని అన్నట్టుగా ఉంటే క్రీస్తు ప్రేమ చేత నువ్వు అతకబడలేదు. క్రీస్తు యొక్క దేవుడు ఎలాగైతే కీలు చేత జాయింట్గా దేవుడు శరీరంలో అతికించాడో మనతో ఈ ఐక్యత అనేది లేదు. మనం సెపరేట్ అయిపోయినటువంటి మనకు దేవునికి మనకి ఎలాంటి సంబంధం ఉండదు. ఇప్పుడు దేవునిని ప్రేమిస్తున్న నేను నా తోటి వాడిని కూడా నేనేం చేయాలి? ప్రేమించాలి. గత వారం చెప్పుకున్నాం, ట్రయాంగిల్ అని చెప్పాను. మనము దేవుని ప్రేమిస్తూ ఉన్నాం, యూదుడు అన్యుడు కూడా దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి యూదుడు అన్యుడు కూడా దేవుని ప్రేమిస్తున్నప్పుడు ఈ పక్కన యూదుడు అన్యుడు కూడా ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమించుకోవాలి. అప్పుడు మాత్రమే దేవునితో మనకి సంబంధం ఉన్నట్లు. ఒకవేళ నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి నా తోటి సహోదరుని నేను పట్టించుకోకపోతే, నా తోటి సహోదరుడికి ఏదైనా కష్టం వస్తే నేను వారికి సహాయం చేయకపోతే
మనం శరీరంలోని వాళ్ళం కాదు, మనము దాని నుండి సెపరేట్ అయ్యామనేటువంటి సత్యాన్ని గమనించాలని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. సంఘము అని అంటే ఒక శరీరం అని మనం నేర్చుకున్నాం. రెండవది ఏంటంటే సంఘము అని అంటే ఒక పట్టణంగా దేవుడు కట్టుతూ ఉన్నాడు, ఒక పట్టణముగా. చూడండి, పల్లెటూరికి పట్టణానికి చాలా తేడా ఉంటుంది. పట్టణానికి ఒక సెక్యూరిటీ ఉంటుంది, ఎప్పుడు కూడా పట్టణానికి ఒక కాపలాదారులు ఉంటారు, నైట్ టైంలో వాచ్మెన్స్ తిరుగుతూ ఉంటారు. పట్టణానికి ఒక అధికారిక పూర్వకమైనటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది పట్టణంలో. అంత మాత్రమే కాదు, పట్టణంలో మనం నియంత్రించుకున్నటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి. పట్టణానికి కొన్ని పూర్వకాలంలో అయితే చుట్టూ గోడ కట్టేవారు, ప్రాకారం అనేవారు కదా, పట్టణానికి గోడ కట్టేవారు. అంత మాత్రమే కాదు, సరిహద్దులు ఉంటాయి, ఒక పద్ధతి ఉంటుంది, ఒక భద్రత ఉంటుంది, ఒక అధికారిక వ్యవస్థ అందులో పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే సంఘము అనంటే ఒక పట్టణముగా ఎలాగైతే దేవుడు కడుతూ ఉన్నాడో అలాగే మనమందరము కూడా ఒక పట్టణముగా కట్టబడుతూ ఉన్నాం. ఇప్పుడు సంఘములో ఏ అధికారం నడుస్తూ ఉంటుంది అన్నమాట? క్రీస్తు యొక్క అధికారం నడుస్తూ ఉంటుంది. ఏ సంఘములో అయితే క్రీస్తు అధికారం నడుస్తూ ఉన్నదో ఆ సంఘము ఆత్మ సంబంధమైన పట్టణముగా కట్టబడుతూ ఉంది. కొన్ని సంఘాల్లో క్రీస్తు ఆధిపత్యం పనిచేయదు. ఎవరి ఆధిపత్యం పనిచేస్తూ ఉంటుంది? పాస్టర్ గారే, ఆయన నియంతగానే ఉంటాడు. క్రీస్తు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం, ఇప్పుడు ఈ హెడ్ చెప్పినట్లుగా, తల చెప్పినట్లుగా శరీరం అంతా కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పని చేయకపోతే శరీరం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండదు. మీరు గమనించండి. కాబట్టి ఈ తల చెప్పినట్లుగా శరీరం నడుచుకున్నప్పుడు మాత్రమే ఇచ్చినటువంటి సలహాల ప్రకారం, ఇచ్చిన యొక్క సూచనల ప్రకారం శరీరం నడుచుకున్నప్పుడు మాత్రమే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే క్రీస్తు ఆధిపత్యం కలిగి ఉన్నప్పుడు, నిజానికి సంఘము అన్నదానికి ఎవరు పునాది? క్రీస్తు మాత్రమే, ఆయన మాత్రమే అధిపతి. కాబట్టి సంఘము అనేటువంటి పట్టణాన్ని ఎవరు కడుతున్నారనమాట? దేవుడు కడుతున్నాడు. కాబట్టి సంఘానికి ఎవరిదనమాట? క్రీస్తుది, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం. ఇంకొక మాట మనం చదువుదాం. హెబ్రీ పత్రిక బాగా అర్థం కావాలనంటే మనకి ఈ వచనం చదివితే బాగా క్లియర్గా అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. హెబ్రూస్ 11:10లో 11వ అధ్యాయము 11వ వచనం. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఇంగ్లీష్లో కూడా చదువుతాను. హీ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద సిటీ విత్ ఫౌండేషన్స్ హూజ్ ఆర్కిటెక్ట్ అండ్ బిల్డర్ ఈజ్ గాడ్ అని వ్రాయబడుతుంది. అంటే ఇంగ్లీష్లో ఆర్కిటెక్చరు, బిల్డరు. ఇప్పుడు సర్వసాధారణంగా ప్రతి బిల్డింగు లేకుంటే ప్రతి ఒక్క భవంతి కూడా దానిని కట్టడానికి ముందుగా ఒక ఆర్కిటెక్చర్ ఉంటారు, డిజైనర్ ఉంటాడు. డిజైనర్ ఏం చేస్తాడంటే డిజైన్ చేసి, ఆర్కిటెక్ట్ చేసి దానిని ఎవరికి ఇస్తాడు? బిల్డర్కి ఇస్తాడు. ఇప్పుడు ఆర్కిటెక్చర్ ఇచ్చినటువంటి ఆ నమూనా ప్రకారం, బ్లూ ప్రింట్ ప్రకారము ఆ బిల్డర్ ఏం చేయాలి? దానిని కట్టాలి. ఇప్పుడు ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆర్కిటెక్చర్ ఎవరు? దేవుడే. దాని బిల్డర్ ఎవరు? ఆయనే. ఆర్కిటెక్చర్ ఆయనే, బిల్డరు ఆయనే. కాబట్టి ఈ సంఘం అనే దానికి బ్లూ ప్రింట్ తయారు చేసింది ఆయనే, నమూనా తయారు చేసింది ఆయనే, డిజైనర్ కూడా ఆయనే, దానిని కట్టేది కూడా ఆయనే. ఇప్పుడు బ్లూ ప్రింట్ ఇచ్చినట్లుగా, ఆర్కిటెక్చర్ ఇచ్చినట్లుగా ఒకవేళ బిల్డర్ కట్టలేదు అనుకోండి, అప్పుడేమవుతుంది? ఇచ్చినటువంటి ఆర్కిటెక్చర్కి ఉన్నటువంటి పేరు పోతుంది. అంత మాత్రమే కాదు, ఆ భవంతికి ఎవరైతే ఖర్చు పెట్టారో దానికి తగినటువంటి ఆ విలువ లేకోకుండా పోతుంటుంది. అంత మాత్రమే కాదు, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడనంటే దేవుడు మనలను ఒక పట్టణముగా నిర్మించుకుంటున్నాడు, ఒక భవంతిగా కడుతూ ఉన్నాడు. ఈ కడుతున్నప్పుడు మనకు నమూనా ఇచ్చింది ఆయనే, దానిని కడుతున్నది కూడా ఆయనే. అంత మాత్రమే కాదు, ఈ పునాది మీద దేవుడు కడుతూ ఉన్నాడు. అందుకనే మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో పేతురుతో ఏమన్నాడంటే, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కడతాను అని చెప్పాను అన్నాడు. సర్వసాధారణంగా ఈ వచనాన్ని చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. ఎలాగనంటే పేతురు మీద కడతానన్నాడు అన్నట్టుగా డైరెక్ట్గా తీసుకున్నారు. కానీ పేతురు ద్వారా కట్టడానికి పేతురు మీద కట్టలా. పేతురు మొట్టమొదటి రోజున అక్కడ పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడు పేతురు నిలబడి మొట్టమొదటి వాక్యాన్ని ప్రకటించడం, మొట్టమొదటి ప్రసంగం చేయగానే ఎంతమంది రక్షణలోకి వచ్చారు? 3,000 మంది ప్రభువులోకి రక్షణలోకి వచ్చారు. ఇప్పుడు పేతురు ప్రసంగం ద్వారా
సంఘం అనేది ప్రారంభించబడింది కాబట్టి ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని చెప్పని దేవుడు చెప్పాడు. పునాది ఎవరన్నమాట? యేసుక్రీస్తే. బండ ఎవరన్నమాట? యేసుక్రీస్తే. దాని డిజైన్ ఎవరు? యేసుక్రీస్తే. దానిని కట్టేదెవరు? యేసుక్రీస్తే. ఎవరి కోసం కడుతున్నాడు? ఆయన కోసం కడుతున్నాడు. ఎవరు నివాసం ఉండాలని కడుతున్నాడు? ఆయన నివాసం ఉండాలని కట్టుకుంటున్నాడు. తన కోసం ఆయన కట్టుకుంటున్నాడు. కాబట్టి ఈ సంఘము ఎవరిదన్నమాట? క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుని సంఘం. ఈ సంఘంగా దేవుడు మనల్ని కడుతూ ఉన్నాడు. కాబట్టి ఇది పెంతెకోస్తు దినాన ప్రారంభించబడింది. 3000 మందితో ప్రారంభించబడింది. మనం అపోస్తలుల కార్యాల గ్రంథానికి వెళ్తే సంఘము ఎలా అభివృద్ధి చెందిందని అంటే సంఘాన్ని కట్టేది కూడా దేవుడే. మనం అనుకుంటాము ఈ రోజున పలానా చోట పలానా సంఘం బాగా అభివృద్ధి చెందుతుంది, లేకుంటే పలానా సంఘం బాగాలేదు అని అనుకుంటాం. కానీ సంఘాన్ని కట్టేది ఎవరన్నమాట? దేవుడే కడుతున్నాడు. యేసయ్య కడతా ఉన్నాడు. చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో 5000 మంది అయ్యారు. 2వ అధ్యాయం 47వ వచనంలో అపోస్తలుల కార్యాల గ్రంథంలో ప్రభువే రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. 4వ అధ్యాయం 4వ వచనంలో 5000 మంది అయ్యారు. 6వ అధ్యాయం 7వ వచనంలో శిష్యుల సంఖ్య విస్తరిస్తూ వచ్చింది. అలాగే 12వ అధ్యాయం 24వ వచనంలో అపోస్తలుల కార్యాల గ్రంథం దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను అనే మాటను చదువుకుంటాం. అలాగే 16వ అధ్యాయం 5వ వచనములో సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచున్నాయి. అంటే సంఘాన్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అనమాట? కడుతూ ఉన్నాడు. ఇంత ప్రభావముతో దేవుని వాక్యము ప్రబలమవుతూ ఉంది. మొదటి శతాబ్దంలో మీరు ఆలోచించండి, ఎంత వ్యతిరేకతలు అంటే యేసు ప్రభువును పట్టుకుని అని చంపేశారు. అంత మాత్రమే కాదు, ఆయన శిష్యులను కూడా చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. వాళ్ళు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, యెరూషలేం వీధుల్లోకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, సమాజ మందిరాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు క్రీస్తుని గురించి ఎవరైనా మాట్లాడితే మిమ్మల్ని ఏం చేస్తాం? జైలు వేసేస్తాం, చంపేస్తామని చెప్పానంటే పేతురు యోహాన్లు ఏమన్నారు తెలుసా? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మేము మానలేము అన్నట్టుగా సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. అంత సంఘాన్ని ఎంతగా అణిచివేయాలని ఆనాటి సమాజము, ఆనాటి అధికారము పనిచేస్తూ వచ్చిందో అంతగా చాప కింద నీరులాగా సంఘం ఏమవుతూ వచ్చింది? విస్తరిస్తూ వచ్చింది. ఎందుకు విస్తరించింది? కడుతున్నది ఎవరు? దేవుడు కడుతున్నాడు కాబట్టి ఈ సంఘము అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇది ఎప్పుడు వరకు కడతాడు ఉంటాడు తెలుసు? ఆయన 2వ రాకడ వరకు కూడా దానిని కడుతూనే ఉన్నాడు. అందుకనే గ్రీక్లో ఎక్లేషియా అనేటువంటి గ్రీక్ పదం నుండి తర్జుమా చేయబడింది పిలువబడినవారు. సంఘం అని అంటే పిలువబడినవారు. ఎక్కడి నుండి? చీకట్లో నుండి, దేవుని యొక్క చిత్తంలో నుండి మనం పిలువబడ్డాం. అయితే సంఘానికి కొన్ని ఆఫీసర్స్ ఇచ్చాడు దేవుడు, కొన్ని పద్ధతులు ఇచ్చాడు, కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. అందులో కొన్ని చూద్దాం మనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ఎఫెసియన్స్ 4:11. మనమందరము 4వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాం. ఎఫెసియన్స్ 4:11లో మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఎలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని ఎలా నియమించాడు? అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను దేవుడు ఏం చేశాడు? నియమించాడు. అపోస్తలులు, ప్రాఫిట్స్, అలాగే తర్వాత పాస్టర్స్, అలాగే టీచర్స్, అలాగే దేవుడు ఏం చేశాడని అంటే కొంతమందిని దేవుడు ఎవాంజలిస్టులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 5-fold మినిస్ట్రీ దేవుడు సంఘానికి ఏర్పాటు చేశాడు. ఇంకొక మాట ఇక్కడే 2వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద ఏం కట్టబడుతుంది? సంఘము కట్టబడుతూ ఉంది. అంటే అపోస్తులు ప్రవక్తలు ఏం చేశారు? మొట్టమొదటిలో పునాది వేశారు. అపోస్తులు ప్రవక్తలు, అపోస్తులు బోధ చేసి ఆ సంఘాన్ని ఏర్పాటు చేశారు. దేని మీద కట్టారు? క్రీస్తు అనేటువంటి మూలరాయి మీద, బండ మీద అపోస్తులు పునాది వేశారు, ప్రవక్తలు వేశారు. అపోస్తులుడు అని అనడానికి ఈ రోజున అపోస్తులు ఉన్నారండి? అపోస్తులు ఉన్నారా?
చూద్దాం. బైబిల్లో వాక్యానుసారంగా వాక్యాధారాలు చూద్దాం. మనకు వాక్యమే సమాధానం చెప్పాలి. చూడండి, అపోస్తులుడు ఉండడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి క్వాలిఫికేషన్ లేకుంటే ఉన్నటువంటి ఒక ఎలిజిబిలిటీ ఏంటనంటే చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనం. ఈ రోజున చాలామంది అపోస్తులను పేరు పెట్టుకుంటున్నారు. అసలు ఈ రోజులు అపోస్తులు ఉన్నారా లేదో చూద్దాం. వాక్యాన్ని చూద్దాం. 6వ అధ్యాయం 13వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనం. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టారు. ఎవరు పెట్టారు? ఈయన యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా అపోస్తులను ఏం చేశాడు? ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మరి పౌలు సంగతి ఏంటి? ఇప్పుడు 12 మందిని అపోస్తులని పేరు పెట్టాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మరి పౌలు సంగతి ఏంటి? గలతీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. మరి పౌలు కూడా అపోస్తులుడే అని చెప్పుకున్నాడు కదా, ఆయన ఎలాగ అపోస్తులుడు అయ్యాడు చూద్దాం. గలతీ పత్రిక 1:1. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుడిగా నియమింపబడిన పౌలను నేను. ఆయన ఏమంటున్నాడు? నన్నెవరో నియమించలేదు, దేవుడే యేసుక్రీస్తే నన్ను తనకు అపోస్తులుడిగా నియమించుకున్నాడు. ఎప్పుడు? దమస్కు పట్టణం దగ్గర దర్శనమిచ్చి ఆయన నన్ను అపోస్తులుడిగా ఉండడానికి యేసు ప్రభువే నన్ను అపోస్తులుడిగా ఎన్నుకున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా అపోస్తులునికి ఉండవలసిన మొట్టమొదటి క్వాలిఫికేషన్ అంటే అర్హత ఏంటంటే యేసుక్రీస్తే స్వయంగా ఎన్నుకోవాలి అపోస్తులు అన్నటువంటి. రెండవది చూద్దాం. గలతీ పత్రికలో మనం చదువుకున్నాము. అయితే అపోస్తుడిగా ఉండడానికి కొన్ని సూచనలు ఉన్నాయి, కొన్ని గుర్తులు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 Corinthians 12:11. 2 Corinthians 12వ అధ్యాయం 11వ వచనం చదువు. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతం చేసి తిరిగి నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఏలయనగా నేను ఏ మాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్టమైన ఈ అపోస్తుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. 12వ వచనం ప్రాముఖ్యంగా సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తులుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనుపరచబడెను. అంటే అపోస్తులు అన్నవారికి చేయవలసిన బాధ్యత ఏంటంటే మహత్కార్యాలు, అద్భుతాలు, సూచక క్రియలు ఖచ్చితంగా వారి ద్వారా జరగబడాలి, వారి ద్వారా చేయబడాలి. అద్భుతాలు, సూచక్రియలు అంటే ఇన్స్టెంట్గా జరగాలి. ఇప్పుడు అపోస్తులైనటువంటి పేతురు త్రోవ పక్క నడుచుకుంటూ వెళ్తే చాలు, నీడ పడితే ఏమైంది? స్వస్థత పొందారు. అపోస్తులైనటువంటి పౌలు గారు ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన చేతి రుమాలు తగిలితే చాలు స్వస్థత పడ్డారు. అలాంటి సూచక్రియలు, అలాంటి అద్భుతాలు ఇన్స్టెంట్గా నేటి దినాల్లో జరగాలి. అది రెండవది. మూడవది చూద్దాం. మూడవది ఏంటనంటే అపోస్తులుగా ఉండడానికి అర్హత ఏంటనంటే 12 మంది శిష్యులను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. వారిలో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు అపోస్తులుగా 12 మందిగా ఉండడానికి ఈ 11 మంది కూడా యెరూషలేము పట్టణంలో కనిపెడతా ఉన్నారు. 12 మందిని 12వ వ్యక్తిని ఎన్నిక చేసుకోవడానికి. అప్పుడు ఒక క్వాలిఫికేషన్ చూశారు. వాళ్ళు ఏం చేశారో చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 21, 22వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 1, 21 and 22. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షియుండుట ఆవశ్యకమని చెప్పాను. అంటే యేసు ప్రభువును స్వయంగా చూచిన వాడై ఉండాలి, ఐ విట్నెస్ ఉండాలి, స్వయంగా యేసు ప్రభువుని చూసినటువంటి వాడు. కాబట్టి అపోస్తులుడిగా ఉండడానికి అర్హత 3 చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిది ఏంటంటే యేసు ప్రభువే తనను స్వయంగా ఎన్నుకోవాలి. రెండవది అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇన్స్టెంట్గా చేయగలిగిన వాడై ఉండాలి. మూడవది యేసు ప్రభుని స్వయంగా చూచిన వాడై ఉండాలి. ఈ 3 మాత్రమే ఐ విట్నెస్, కంటి ద్వారా చూసిన వాడై ఉండాలి. ఈ 3 ఉన్నవాడు మాత్రమే అపోస్తుడు.
కాబట్టి ఈ రోజున అపోస్తులను పెట్టుకుంటున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? లేరు, వాళ్ళు అపోస్తులు లేరు. వాక్య ప్రకారం అపోస్తులు లేరు ఎప్పట్లో. పోనీ ఇక్కడేమన్నాడనంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుతున్నారన్నాడు. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలను తీసుకొచ్చి ఇక్కడ ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుతున్నారని మాట్లాడుతున్నాడు ఈయన అపోస్తులైన పౌలు గారు. 2:21 మనం చదువుకున్నాం కదా, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద. ప్రవక్త అని అంటే దేవుని సందేశాన్ని ప్రజలకు అందించేటువంటి వాడు ప్రవక్త. ఆనాటి కాలంలో, పాత నిబంధన కాలంలో దేవుడు ఏదైనా సందేశాన్ని ఇవ్వాలి అని అంటే ఆ సందేశాన్ని ప్రవక్తలు చెప్పేవాడు, ప్రవక్తలు వచ్చి ప్రజలకు చెప్పేవారు. ఇప్పుడు దేవుని సందేశాన్ని ప్రజలకు తెలియచేసేటువంటి ప్రవక్తలు ఈనాటి కాలంలో మనకి అవసరత లేదు. ఎందుకని? దేవుడు తన వాక్యాన్ని పూర్తిగా వ్రాసేసి మన చేతిలోకి ఇచ్చాడు. ఇంకా సంఘానికి దేవుడు చెప్పాల్సింది ఇంకేమీ లేదు. చెప్పాల్సిందంతా చెప్పేశాడు, వ్రాయాల్సిందంతా రాసేశాడు. ఆయన అందించాలనుకున్న సందేశం పూర్తిగా మన చేతిలోకి ఇచ్చేశాడు. ఇంకా నేను దేవుని నుంచి సందేశాన్ని ఇస్తున్నాను అని చెప్పని ఎవడైనా నేను ప్రవక్తనని పెట్టుకున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాడు అబద్ధ బోధకుడు బైబిల్ ప్రకారం. కాబట్టి అపోస్తులు ప్రవక్తలు ఈనాడు లేరు. అయితే దేవుడు తన సంఘాన్ని కడుతూ ఉన్నాడు. అపోస్తులు అప్పట్లో పునాది వేశారు. ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు పునాది ఎన్నిసార్లు వేస్తారండి? మరలా వేరు, పునాది ఒక్కసారి వేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ పునాది యెరూషలేము పట్టణంలో పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడినప్పుడు అపోస్తులు దేవుని యొక్క సువార్తను ప్రకటించి పునాది వేసేశారు. ఇప్పుడు కట్టేవాడు ఎక్కడ కట్టాలి? పునాది మీద మాత్రమే కట్టాలి. మరలా వేరే పునాది వేస్తే వాడు నిజమైన పునాది కాదు. ఇప్పుడు ఆల్రెడీ పునాది వేయబడింది, సంఘము అనేటువంటి సువార్త మీద పునాది వేయబడింది. ఆ సువార్త మీద ప్రతి ఒక్కడు కూడా ఏం చేయాలి? కడుతూ ఉండాలి. ఇంకొక మాట, ఇప్పుడు కడుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి విధానం ఏమై ఉందో ఒక్కసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు ఒక్కసారి చదువుదాం. 13వ వచనం అనుకుంటాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10 నుండి చదువుతున్నాను. 1 Corinthians 3:10లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నా. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ఇప్పుడు పునాది అపోస్తులు వేసేశారు పెంతెకోస్తు దినాన్ని. ఈ పునాది మీద అంటే పునాది రాయెవరు? యేసుక్రీస్తు. మూల రాయెవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు పునాది మీద ప్రతి ఒక్కరు కూడా కడుతూ ఉన్నారు. ఈ రోజున ప్రతి సంఘాలు, ఎన్నో సంఘాలు కట్టబడుతూ ఉన్నాయి. ఎన్నో సంఘాలు ప్రపంచంలో వాళ్ళు సర్వే చేసినప్పుడు 2 పద్ధతులు చెప్పారు సంఘాలకు. వాక్యానుసారమైనటువంటి సంఘము, వాక్యానికి విరుద్ధంగా కట్టబడుతున్నటువంటి సంఘం. వాళ్ళందరూ కడుతున్నారు, ప్రతి ఒక్కరు కడుతున్నారు. కానీ కట్టేది వాక్యం అనేటువంటి పునాది మీద కట్టే సంఘాలు కొన్ని ఉన్నాయి. వాక్యానికి విరుద్ధంగా కట్టబడుతున్నటువంటి కొన్ని సంఘాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చెప్పొచ్చు. రోమన్ క్యాథలిక్, ఇది వాక్యానుసారమైనటువంటి సంఘం కాదు. బ్రెన్హిమ్ గ్రూప్, అలాగే యెహోవా సాక్షులు, అలాగే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు, శనివారం ఆరాధన చేసేటువంటి వాళ్ళు, తర్వాత యేసునామం వాళ్ళు. వీళ్ళు వాక్యానుసారమైన పద్ధతిలో సంఘాన్ని కట్టట్లా, వాక్య పునాదులు కాదు. ఆ సంఘంలో ఉన్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా వాక్యాన్ని బట్టి నేను ధైర్యంగా చెప్తున్నాను, రికార్డ్ చేయబడుతుంది, వీళ్ళ నరకానికి వెళ్తారు. వాక్యానుసారమైనటువంటి సంఘాలు కాదు. ఇప్పుడు సంఘానికి పునాది యేసుక్రీస్తు మాత్రమే. ఆ పునాది కాకుండా ఇంకా ఎక్కడ వేరేవాడు ఎక్కడ పునాది వేసినప్పటికీ కూడా ఆ పునాది మీద కట్టట్లా.
సంఘానికి పునాది, సంఘానికి శిరస్సు, సంఘానికి మూలరాయి, సంఘానికి ముఖ్యమైనటువంటి మూలరాయి యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు మీద మాత్రమే, వాక్యమైనటువంటి పునాది మీద మాత్రమే సంఘాన్ని కట్టాలి. అలా కాకోకుండా వేరే వాడు ఎవడైనా వేరే పునాది వేస్తే నాకు సంబంధించిన వాడు కాదు. ఇప్పుడు ఇంకొక మాట, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 24 వచనాల్లో ప్రభు ఏమన్నాడనంటే, ప్రభువా ప్రభువు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యమునకు ప్రవేశించడు, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నీ నామమున మేమేం చేసాం? అద్భుతాలు చేసాం, మీ నామమున సూచక్రియలు చేసాం, మీ నామమున ఎన్నో ఎన్నో చేసాము. కానీ ప్రభు ఏమన్నాడంటే, ఆ రోజున మీరెవరో నాకు, మరి వాళ్ళు కట్టారు కదా, వాళ్ళు కట్టారు కదండి. ఇప్పుడు ఇంకా కింద వచ్చినాలు చదివితే 7వ అధ్యాయంలో ఒకడు ఆ బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉన్నాడు, ఇసుక మీద కట్టినటువంటి బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. ఇద్దరు కట్టారు, ఏదో రకంగా కట్టారు, ఎక్కడైతే కానివ్వండి మొత్తం మీద కట్టారు. కానీ ఏ పునాది నిలబడుతుంది? క్రీస్తు మీద కట్టినటువంటి సంఘం మాత్రమే నిలబడుతుంది. క్రీస్తు మీద కాకోకుండా, క్రీస్తు మీద వ్యతిరేకంగా, క్రీస్తు పునాది అయినటువంటి వాక్యం మీద కాకోకుండా ఎక్కడ కట్టినప్పటికీ కూడా ఆ సంఘము నిలబడదు. దానిని దేవుడు ఆ దినాన్న మీరెవరో నాకు తెలియదు అంటాడు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోనండి, మనము వాక్యమైనటువంటి పునాది మీద సంఘాన్ని మనం కట్టేవారమై ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ కడుతున్నటువంటి విధానాన్ని గురించి, ఒకటి సంఘము, రెండవది మన వ్యక్తిగత జీవితం. మొదటిది సంఘము, రెండవది ఈ సంఘంలో కట్టబడుతున్న మన వ్యక్తిగత జీవితం. ఇప్పుడు మన జీవితాన్ని కూడా ఎలా కట్టుకుంటున్నామో అన్నది కూడా చాలా ప్రాముఖ్యం. మనం చేసే పనులను బట్టి, మనం చేసేటువంటి క్రియలను బట్టి, మనం చేసే పద్ధతులను బట్టి మనము మన జీవితాన్ని కట్టుకుంటున్నాం. మనం చేసే పనులు స్వచ్ఛమైనవిగా బంగారంలా ఉన్నట్లయితే ఆ రోజున ప్రతి పనిని కూడా దేవుడు ఏం చేయబోతున్నాడంటే పరీక్ష చేయబోతున్నాడు. అగ్ని చేత పరీక్ష చేయబోతున్నాడు. 2 విషయాలు. మొట్టమొదటిది ఏంటంటే, ఏ ఉద్దేశంతో మనం కడుతున్నామో, ఏ ఉద్దేశంతో మనం పనిచేస్తున్నామన్న దానిని దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. రెండవది, పవిత్రమైనగా మనం కడుతున్నామా లేదనేది మనం చూస్తూ ఉంటాడు దేవుడు. మొట్టమొదటిది ఉద్దేశాన్ని చూస్తాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు, నేను ఇక్కడ కాదు, కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు, కొన్ని సంఘాల్లో ఎవరికైనా ఒక వ్యక్తికి ప్రార్థన చేయమని ఇస్తే వాళ్ళు నిజంగా వాళ్ళ ఆత్మీయతను అంతటిని కూడా బయటికి తెచ్చుకుని, పలానా రెఫరెన్స్లో ప్రభు నువ్వు అలా చెప్పావు కదా, ఎలా చెప్పావు కదా అని చెప్పని రెఫరెన్స్లు ఎత్తి క్వాలిటీ పదాలు వాడి ప్రార్థన చేస్తారు. ఎందుకని? ప్రజలందరూ కూడా చూడాలి, అబ్బా ఎంత ఆత్మీయుడో, ఎంత భక్తిపరుడో అని అతనిని మెచ్చుకోవాలి. ప్రార్థన మంచిదే, కానీ ఉద్దేశం ఇప్పుడు మన దేవుడు ఏం చెప్పాడంటే, అవసరతలు ఉన్న వారికి సహాయం చేయమన్నాడు, పేదలైన వారికి సహాయం చేయమన్నాడు. పేదలైన వారికి సహాయం చేయడం మంచిదే, కానీ ఏ ఉద్దేశంతో చేస్తూ ఉన్నావు అది లెక్కలోకి తీసుకుంటాడు దేవుడు. ఇప్పుడు మన ఉద్దేశం మంచి ఉద్దేశంతో చేస్తే మన పని బంగారం వలె నిలబడుతుంది. అగ్నిలో దేవుడు వేయబోతున్నాడు. గుర్తుపెట్టుకున్నాడు, వెలగల రాళ్ళు, వెండి, అలాగే బంగారము, ఇవి మాత్రమే అగ్నికి నిలబడతాయి. గడ్డి, కొయ్యకాలు, ఈ చెక్క, ఇవేమన్నా అగ్నిలో వేసినప్పుడు నిలబడవు, కాలిపోతాయి. కాబట్టి ఇప్పుడు 1,00,000 రూపాయలకి బంగారం ఎక్కువ వస్తుందా, గడ్డి ఎక్కువ వస్తుందా? గడ్డే కదా ఎక్కువ వచ్చేది. కాబట్టి ఈ రోజున చాలామంది చాలా పెద్ద సమూహం వలె వెళ్తూ ఉన్నారు. చాలామంది చాలా గ్రూపులుగా వెళ్తున్నారు. మనం అనుకుంటాము, అయ్య బాబు నిజంగా ఇదేనేమో దేవుడు ఎన్నుకున్న సంఘం అని. ప్రతి పనిని దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? ఒక రోజున అగ్నిలో వేయబోతున్నాడు. ఏ ఉద్దేశంతో కట్టావు, ఏ ఉద్దేశంతో నువ్వు పని చేసావు, ఏ ఉద్దేశంతో నువ్వు సేవ చేసావు, ఏ ఉద్దేశంతో నీ జీవితాన్ని కొనసాగించావు, ఏ ఉద్దేశంతో నీ పని చేసావు అన్న దానిని దేవుడు లెక్క చూడబోతున్నాడు. ఆ రోజున అగ్నిలో వేసినప్పుడు కాలిపోతే గడ్డి ఎక్కువే వస్తుంది 1,00,000 రూపాయలకి, బంగారం తక్కువే వస్తుంది. క్వాలిటీ ముఖ్యం, నాణ్యత ముఖ్యం. దేవుని దృష్టిలో నాణ్యత ముఖ్యం. మన జీవితము దేవుని ముందు నిలబడినప్పుడు ఎలా ఉంది అన్న దానిని దేవుడు పరీక్షించబోతున్నాడు. ఒకనొక రోజున దేవుడు ప్రతి దానిని కూడా పరీక్షించబోతున్నాడు. కాబట్టి గడ్డి, కొయ్యకాలు, చెక్క ఇవన్నీ కాలిపోతాయి. వెండి, బంగారము, వెలగల రాళ్ళు ఇవి మాత్రమే నిలబడతాయి. ప్రాముఖ్యమైనటువంటి సందేశం ఏంటనంటే, మనం నేర్చుకోవాల్సింది, దేవుడు మనలను కడుతూ ఉన్నాడు.
మనము దేని మీద కడుతూ ఉన్నాం? మన విశ్వాస జీవితాన్ని వాక్యం అనే పునాది మీద మనం కడుతున్నామా లేదా? మనము వాక్యమైనటువంటి పద్ధతిలో కడుతున్నామా లేదా? కొన్ని సందర్భాల్లో గోడ కట్టేటప్పుడు తాపి మేస్త్రీలకు అర్థమవుతుంటుంది. గోడ కట్టేటప్పుడు ఆ చివరిని ఒక ఇటుకకి తాడు కడతాడు, ఈ చివరిని ఒక ఇటుకకి తాడు కట్టి ఈ తాడు బ్యాలెన్స్ చేసుకుంటూ మధ్యనున్న ఇటుకలు కట్టుకుంటూ వెళ్తారు కదండి. ఆ చివరి తాడు కట్టి ఈ చివరి తాడు కట్టి మధ్యలో అవసరమైతే ఇటుక కూడా తాడు కడతాడు. ఆ తాడుకి బయటికి రాకోకుండా లోపలికి వెళ్ళిపోకోకుండా ప్రతి ఇటుక ఒకదాని మీద ఒకటే సిమెంట్ వేసుకొని కట్టుకొస్తాడు. ఒకవేళ అంటే సంఘములో దేవుడు మనల్ని కడుతూ ఉన్నాడు, మనం కట్టుకుంటూ ఉన్నాము. ఒకవేళ మనం చూడాల్సింది ఏంటంటే మనకు మాదిరి ఎవరన్నమాట? యేసు ప్రభు. ఆయన ఒక తాడు లాంటివాడు, అంటే ఒక మాదిరి లాంటివాడు. ఆయనకు సరిపడగా వాక్య క్రమములో వాక్య పద్ధతిలో మనం కట్టుకున్నప్పుడు మాత్రమే ఆ గోడ సంపూర్ణంగా చక్కగా కట్టబడుతుంది. కొన్ని ఇటుకలు కొన్నిసార్లు ఏం చేస్తాయి? బయటకు వస్తాయి. అప్పుడు ఏం చేస్తాడు తాపి మేస్త్రి? చెక్క తీసుకునో లేకుంటే తన దగ్గర ఉన్న తాపి తీసుకునో ఒక్క దెబ్బ కొడతాడు. ఒకవేళ బయటకు వస్తే గోడ అందం చెడిపోతుంది, దాని బలం తగ్గిపోతుంది, బ్యాలెన్స్ కుదరదు, దానికి సామర్థ్యం జరిపోదు. అందుకనే అన్ని ఇటుకలు కూడా కరెక్ట్గా బ్యాలెన్స్గా ఉండడానికి దాన్ని ఏమంటారు? మట్టపు గుండు అంటారు. మట్టపు గుండు తీసుకుని లేకుంటే బ్యాలెన్స్ చూసుకుని కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ గోడ చక్కగా ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తారంటే గోడ అంటే దేవుని సంఘం అనేటువంటి గోడలో కట్టబడుతున్నప్పుడు కొంతమంది బయటకు వస్తారు. ఎలాగా? నేను కనబడాలి, నన్ను అందరూ చూడాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక తాపి తీసుకుని లోపలికి కొడతాడు, ఆ బ్యాలెన్స్ కరెక్ట్గా రావడానికి. అందుకని కొంతమంది క్రైస్తవ విశ్వాస జీవితాల్లో శ్రమలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు శ్రమలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆ గోడకు సరిపడగా వాక్యాన్ని పద్ధతిలో మనము కొంచెం బయటకు వచ్చామన్నమాట. అందుకని దేవుడు ఒక దెబ్బ కొట్టాడు లోపలికి రావడానికి, సర్దుతున్నాడు మనల్ని. అలాంటి సందర్భాల్లో శ్రమలు వస్తాయి, అలాంటి సందర్భంలో ఇబ్బందులు కలుగుతాయి. గోడ సరిగా లేకపోతే ఇటుకగా నీవు కట్టబడడానికి సరిగా ఎమడకపోతే గోడకు అందం పోతుంది. అంత మాత్రమే కాదు, ఆ గోడకు శక్తి సరిపోదు, పడిపోతుంది గోడ. అందుకనే దేవుడు మనల్ని కడుతూ ఉన్నాడు. మన విశ్వాస జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నాం అన్నది చాలా ప్రాముఖ్యం. మనం పవిత్ర విషయంలో, పరిశుద్ధత విషయంలో, మన విశ్వాస జీవితంలో ఎలా కట్టుకుంటున్నాం? మన ప్రతి పని కూడా దేవుడు ఒక రోజున లెక్క చేయబోతున్నాడు, చూడబోతున్నాడు. సంఘం అంటే క్రీస్తు శరీరం, సంఘం అంటే ఒక పట్టణం, సంఘం అని అంటే ఆయన శరీరం, సంఘం అని అంటే దేవుడు నివాసం ఉండడానికి కట్టుకుంటున్నటువంటి ఒక ఆత్మ సంబంధమైన మందిరం. సంఘం అని అంటే నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. సంఘం అంటే ఆర్గానిజం. ఇది బయోలాజికల్ పదం. ఇది మన శరీరంలో చాలా పరమాణువులు ఉన్నాయి, అణువులు పరమాణువులు ఉన్నాయి కదా. రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి, వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలామందికి కొన్ని సందర్భాల్లో రక్తం ఎక్కిస్తారు. ఎందుకు రక్తం ఎక్కిస్తారు అని మనందరికీ తెలిసిన విషయం. రక్తం తక్కువైంది. ఎందుకు రక్తం తక్కువైంది? మనలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా, అంటే ప్రతి సెల్ కూడా ఏం చేస్తుందంటే 4.5 నిమిషాలు బ్రతుకుద్ది. ఈ 4.5 నిమిషాల్లో 2 నిమిషాలు మన శరీరానికి శక్తినిస్తుంది. మిగతా 2.5 నిమిషాల్లో తనలాంటి మరొక అణువుని, ఒక జీవిని సృష్టించి అది చచ్చిపోతుంది. ఇప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువైనవి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తనలాంటి మరొక సెల్ని అది క్రియేట్ చేయలేదు, పుట్టించలేదు, మరొక దానిని అది సృష్టించలేదు. అందుకనే అతనికి రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువైనాయి, అందుకని బ్లడ్ ఎక్కిస్తారు. ఇప్పుడు మనలను దేవుడు ఒక ఆర్గానిజంగా కడుతున్నాడు. మనము జీవిస్తున్నటువంటి సజీవమైన రాళ్ళ వలె కట్టబడుతున్నాం. సజీవమైన రాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ఒక సజీవమైనటువంటి రాయి అయి ఉన్నాము. మనమందరం కూడా ఒకనొక ఆర్గానిజమైన ఒక్కొక్క జీవి ఉన్నాం. ఒక మాట, సృష్టిలో జీవమున్న ఏదైనా సరే తనలాంటి దానిని మరొక దానిని పుట్టిస్తుంది. ప్రతి జీవి కూడా మీరు గమనించండి. మొక్క ఉన్నది అనుకోండి, మొక్క తనలాంటి మొక్కను మరొక దానిని అది పుట్టించగలుగుతుంది. ఒక విత్తనం ఉంది, దానిలో జీవం ఉంది, తనలాంటి దానిని కొన్నింటిని అది పుట్టించగలుగుతుంది. అలాగే జీవం ఉండి క్రీస్తు వలె సజీవమైనటువంటి ఒక ఆర్గానిజంగా, ఒక అణువుగా, ఒక పరమాణువుగా దేవునిలో మనం కట్టబడుతున్నట్లయితే మనలాంటి వారిని కొంతమందిని మనం ఏం చేయాలి? పుట్టించాలి. లోకంలో ఎంతోమంది జీవం లేని వాళ్ళు ఉన్నారు. లోకంలో ఎంతోమంది బ్రతకకుండా క్రీస్తుకు దూరం అయిపోయి దేవుని సంఘంలో చేర్చబడకుండా బయట ఉన్నారు. అలాంటి వారిని మనం ఏం చేయాలి? ప్రభు కోసం సంపాదించాలి. నిజమైనటువంటి ప్రాణం కలిగిన ఏ జీవైనా
ఏ పరమాణువైనా, ఏ యొక్క అణువైనప్పటికీ కూడా మరొక దానిని సృష్టిస్తుంది. కాబట్టి మనము మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, సంఘం అంటే ఒక ఆర్గానిజం, సంఘం అంటే క్రీస్తు శరీరం, సంఘం అంటే దేవుడు తన కోసం నివాసం ఉండడానికి కట్టుకుంటున్న ఒక దేవాలయం, సంఘం అంటే దేవుడు తన రాజ్యం కొరకు కట్టుకుంటున్న ఒక పట్టణం అలాంటిది. ఈ పట్టణంలో దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా 19 నుండి 23 వచనాల్లో ఇది మనం నేర్చుకుంటున్నాం. మీరు ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా, ఆత్మ మూలముగా కట్టబడుతూ ఉన్నారు. ఒకవేళ మన విశ్వాస జీవితంలో ఒక్కసారి పరీక్షించుకుందాం. దేవుడు ఆశించిన వాక్యానుసారమైన పద్ధతిలో కనుక మన విశ్వాస జీవితాన్ని కట్టుకోకపోతే పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఒకవేళ ఆత్మ సంబంధంగా వాక్యానుసారంగా కట్టకపోతే ఒకనొక దినాన దేవుని ముందు నిలబడినప్పుడు మన పని కాలిపోతుంది, మనకేమీ బహుమతి ఉండదు. బహుమతులు లేకపోతే పరలోకంలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నేను అప్పుడప్పుడు ఊహించుకున్నాను ఒకసారి. పరలోకంలో కిరీటాలు, బహుమతులు ఏమీ లేకపోకుండా ఉన్న విశ్వాసం ఎలా ఉంటాడనంటే, దయచేసి ఈ మాట నన్ను క్షమించాలి, స్త్రీలకు ఒకవేళ గుండి చేస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది పరలోకంలో. మనకేమీ బహుమతి రాకోకుండా, దేవుడు మనకేమీ రివార్డ్ ఇవ్వకోకుండా, పౌలేమంటాడంటే, నా విశ్వాసముని నేను కాపాడుకుంటేనే మంచి పోరాటం పోరాడి తిని నాకు నీతి కిరీటం ఉంచబడింది, నాకు జీవ కిరీటం ఉంచబడింది, నాకు అతిశయ కిరీటం ఉంది. దేవుడు నాకు కిరీటాలు ఇవ్వబోతున్నాడు, బహుమతులు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ మాట గుర్తుపెట్టుకోనండి, అసలు మనం పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళిపోవలసి ఉండగా దేవుడు రక్షించి, దేవుడు విమోచించి, పరిశుద్ధాత్మ దేవునిచ్చి తన సంఘంలో ఒక ఆర్గానిజంగా మనల్ని కట్టి, మనం చేసిన మంచి పనులకు, మనం చేసిన పవిత్రమైన జీవితానికి దేవుడు మరలా రివార్డు ఇవ్వడం, బహుమతి ఇవ్వడం. ఇదేమన్నా మనకు అర్హత ఉందండి? లేదు. పాపినైన నాకు, పాపినైన మనకే, పాపం చేసిన మనకు దేవుడు, అభాగ్యులమైన మనకు దేవుడు రక్షించడమే గొప్ప సంగతి అనుకుంటే, పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు కిరీటాలు ఇవ్వడం, పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకు బహుమతి ఇవ్వడం, అది చాలా గొప్ప సంగతి. పరలోకంలో కిరీటాలు మన భూమి మీద ఉండగానే సంపాదించుకోవాలి, భూమి మీద ఉండగానే సంపాదించుకోవాలి. అక్కడికి వెళ్ళాక సంపాదించుకోవడానికి కుదరదు. ఇక్కడ సంపాదించాలంటే చాలామంది నశించిపోతున్న వారిని ప్రభు కోసం సంపాదించడం, అది అతిశయ కిరీటం ఇవ్వబోతున్నాడు. మనము నీతిగా యథార్థంగా బ్రతికినందుకు దేవుడు ఒక కిరీటం ఇవ్వబోతున్నాడు. మనము పవిత్రంగా పరిశుద్ధంగా మన జీవితాన్ని కొనసాగించినందుకు, విశ్వాసం మీద ఎలాంటి కష్టమైన, ఇబ్బంది అయినా, శోధనైనా దేవుని మీదనే మనం ఆధారపడి జీవించినందుకు దేవుడు ప్రతి దానికి ఆయన ఎదుట నిలబడినప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, వెల్డైన్ మై సర్వెంట్, నీవు నాకు ఇచ్చినటువంటి పనిలో నీవు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు బహుమతి ఇవ్వబోతున్నానని చెప్పి ఆ రోజున దేవుడు మనకి బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ కిరీటం ఎంతకాలమో తెలుసా? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాదు, లెక్కించలేని కోట్ల కొలది సంవత్సరాలు ఆ కిరీటం మనతో ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఆ కిరీటాలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు వాటితో ఆనందించడం, వాటిలో సంతోషించడం, అది గొప్ప ఆనందం. ఈ లోకంలో సంపాదించుకున్న ఆస్తిపాస్తులు ఏవి మనతో రావండి, అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కానీ ప్రభు కోసం మనం ఎంత నమ్మకంగా, ఎంతగా మనం దేవుని కొరకు పనిచేసామో అన్న దాని గురించే దేవుడు చూడబోతున్నాడు. కాబట్టి నివాసయోగ్యమైనటువంటి మందిరాన్ని మనము కట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుడు నాలో నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అంత గొప్ప దేవుడు మనిషి రూపంలో ఒక గుప్పెడి పిడికైనటువంటి మన గుండెలో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. మన గుండెలో అంత విశాలమైన దేవుడు. సొలొమోను దేవాలయాన్ని ప్రారంభించేటప్పుడు ఆకాశ మహాకాశాలు నిన్ను పట్టజాలం అంటాడు ఆయన. అంటే ఆయనకు ఒక మందిరాన్ని కట్టి అందులో ఆయనను కూర్చోబెట్టడం ఇది నా వల్ల కాదు, కానీ నిన్ను పట్టజాలవు, అయినప్పటికీ కూడా మేము నిన్ను ఆరాధించడానికి ఒక మందిరాన్ని కట్టుకున్నాం. ప్రభు ఏమంటున్నాడనంటే, మనలనే దేవుడు ఒక మందిరంగా కట్టుకున్నాడు, మనలో దేవుడు నివాసం ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఇందులో మన హృదయంలో ప్రభు ఉంటే, మన గుండెలో ప్రభు ఉంటే, మన హృదయం నిండా యేసయ్య నిండి ఉంటే, దానికంటే గొప్ప భాగ్యం మనకు ఒకటి లేదు. ఎలా కట్టుకుంటున్నామో అన్నది ప్రాముఖ్యం, ఎలా ఉద్దేశంతో కడుతున్నామో, ఎలాంటి పవిత్రతతో కడుతున్నామో అనేది ప్రాముఖ్యం. నువ్వు కట్టిన తర్వాత చివరికి ఏ బహుమానం పొందకోకుండా నీ జీవించిన జీవితాన్ని, ఒకవేళ నీ పనినంతటిని కూడా అగ్నిలో వేసి పరీక్షిస్తే కాలిపోతే దానివల్ల ప్రయోజనం లేదు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు మంచిగా కట్టడానికి, మంచిగా కట్టుకోవడానికి. అది సంఘం కావచ్చు, మన విశ్వాస జీవితం కావచ్చు. జాగ్రత్తగా కట్టుకుందాం. ఆయన మనలో నివాసం ఉండే విధంగా కట్టుకోవడానికి ప్రయత్నించేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా ఒక తీర్మానం చేద్దాం. ప్రభు సన్నిధిలో
ప్రార్థన చేసుకుందాం. నీవు నేను ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా ప్రభు మనలను కడుతూ ఉన్నాడు. అయితే మనలను మనమే క్రీస్తులో ఎలా కట్టుకుంటున్నామో అన్నది చాలా ప్రాముఖ్యం. గడ్డి, కొయ్యకాలు, చెక్క ఇవేవి కూడా నిలబడవు. బంగారము, వెండి, వెలగల రాళ్ళు మాత్రమే ఆ రోజున అగ్నిలో నిలబడతాయి. మంచి ఉద్దేశంతో కట్టుకుందాం, పవిత్రమైన హృదయంతో కట్టుకుందాం, పవిత్రమైన ప్రవర్తనతో కట్టుకుందాం. వాక్యానుసారమైన పద్ధతిలోనే మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఒకవేళ మన విశ్వాస జీవితం ఒకవేళ అటు ఇటు వెళ్తుందేమో, లోకముతో పాపముతో ఒకవేళ రాజీ పడుతున్నామేమో, ఒప్పుకుందాం. దేవుని దగ్గర క్షమించమని అడుగుదాం. దేవుని దగ్గర క్షమాపణ కోరుకుందాం. దేవా, నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి, నీవు ఆశించిన విధానంలో నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి. విలువ పెట్టి కొనబడిన నేను తండ్రి పరిశుద్ధాత్మదేవ, మీరు నివసించడానికి యోగ్యమైనటువంటి ఆత్మ సంబంధమైన మందిరంగా నన్ను కట్టండి, నాకు సహాయం చేయండి, మీ ఆత్మానుసారంగా జీవించడానికి కృపనివ్వండి అని ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ఆయన మనకు సహాయం చేస్తాడు. ఒకవేళ ఎక్కడైనా పడిపోయామేమో, దేవునికి దూరం అయ్యామేమో, క్షమించమని అడిగితే దేవుడి కృపనిచ్చి సహాయం చేసి బలపరుస్తాడు. శక్తినిచ్చి ఆయన కొరకు నమ్మకంగా బ్రతకడానికి దేవుడు బలపరిచి మనల్ని వాడుకుంటాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన మహోన్నతమైన నామమునకు స్తోత్రాలు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడవు, ఆకాశము మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము ప్రభువా. అంత గొప్ప దేవుడు మీరు తండ్రి, పరిమితులు లేనటువంటి మీరు ప్రభువా, మా చిన్న హృదయంలో నివసించడానికి ఇష్టపడుతున్న దేవుడవు తండ్రి. మీరు నివాసం ఉండడానికి ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు మమ్మల్ని కడుతున్నందుకే స్తోత్రాలు. మా విశ్వాస జీవితాన్ని వాక్యమనే పునాది మీద, వాక్యమైనటువంటి పద్ధతిలో, మీరు ఆశించిన రీతిలో మా జీవితాన్ని కొనసాగించడానికి కృపనివ్వండి. ఎక్కడ మీకు దూరమైనప్పటికీ, ఏ విషయంలో ప్రభా మీ వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నప్పటికీ మమ్మల్ని క్షమించండి. మరొక అవకాశాన్ని ఇవ్వండి ప్రభువా. వాక్యమనే పునాది మీద మాత్రమే, క్రీస్తు అనేటువంటి బండ మీద మాత్రమే, తండ్రి మూలరాయి అయినటువంటి క్రీస్తు యేసు మీద మాత్రమే, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మా విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి కృపనివ్వండి ప్రభువా. మీ మీద కట్టబడినటువంటి పునాది ఏదైతే స్థిరంగా ఉందో దాని మీద కట్టిన వారు మాత్రమే స్థిరంగా నిలబడగలుగుతారు, మీ నిత్యనార్థంలో ప్రవేశించగలుగుతారని మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి మీకు స్తోత్రాలు. మా విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి మీ ఆత్మ సహాయం అనుగ్రహించి, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీలో తండ్రి నాయన సంపూర్ణంగా కట్టబడడానికి మీ కృపను అనుగ్రహించండి, బలపరచండి. పడిపోకుండా, జారిపోకుండా చేయి పట్టి వారిని మీరు బలపరిచి, మీ కొరకు నమ్మకస్తులుగా, మీ కొరకు పవిత్రమైన జీవితాన్ని కొనసాగించేవారిగా మీరు బలపరిచి, దీవించి, మేలు చేసి కాపాడి, మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.